భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు ఒక అరుదైన వినూత్నమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2023లో వెస్టిండీస్ పై టెస్ట్ అరంగేట్రం చేసిన జైస్వాల్ ఇప్పటి వరకు తన కెరీర్ లో 29 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను ఆడిన 29 టెస్టులు కూడా ప్రతిసారి వేరువేరు వేదికలలో జరగడం విశేషం. ఏ ఒక్క మైదానం కూడా మళ్ళీ రిపీట్ కాకపోవడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనతగా నిలిచింది. త్వరలో శ్రీలంకతో జరిగే 2 టెస్టుల సిరీస్ లోని తొలి మ్యాచ్ ద్వారా అతను తన 30వ టెస్టును గాలి వేదికగా ఆడబోతున్నాడు. గాల్లో జైస్వాల్ కి ఇది తొలి మ్యాచ్ కావడంతో ఈ 30వ మ్యాచ్ ద్వారా కూడా అతని వేదికల వైవిధ్యం సజీవంగా కొనసాగనుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇప్పటి వరకు ఆడిన 29 టెస్టుల్లోని 54 ఇన్నింగ్స్ల్లో జైస్వాల్ 48.75 సగటుతో మొత్తం 2535 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు 13 అర్ధ శతకాలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 214 పరుగులు కాగా కెరీర్ లో 2 ద్విశతకాలు కూడా సాధించాడు. 66.11 స్ట్రైక్ రేట్ తో విరుచుకుపడి డాషింగ్ ఓపెనర్ సుదీర్ఘ ఫార్మాట్ లో ఇప్పటి వరకు 317 ఫోర్లు 45 సిక్సర్లు బాదాడు. పార్ట్ టైం బౌలర్ గా 3 ఇన్నింగ్స్ల్లో తలా ఓవర్ చొప్పున వేసి 18 పరుగులిచ్చాడు. 2023లో టెస్టులోకి అరంగేట్రం చేసిన జైస్వాల్ జూన్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ పై చివరి టెస్ట్ ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో కూడా అవకాశాలు పొందినప్పటికీ టెస్టుల్లో మాత్రం భారత జట్టుకు రెగ్యులర్ ఓపెనర్ గా మారాడు. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలి వేదికగా భారత్ శ్రీలంక తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో 2వ టెస్టు జరగనున్నాయి. ప్రపంచ క్రికెట్ లో వరుసగా 30 మ్యాచ్లు వేర్వేరు స్టేడియాల్లో ఆడిన ఏకైక ఆటగాడిగా జైస్వాల్ ఈ సిరీస్ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు.